కోటగల్లీలోని రాజేష్ నివాసం పురాతన చిన్న పెంకుటిల్లు ఈ భారీ వర్షాలతోటి కూలిపోవడం జరిగింది. ఆ జరిగిన సంఘటన భగవంతుడి ఆశీర్వాదంతో వాళ్ళు ఆ కూలిపోయే దాన్ని చూసి వాళ్ళని బయటకు రావడం జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ కూలిపోయిన ఇళ్లకు హెల్ప్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఏదైతే ఆవాస్ యోజన కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని మొన్న సీతక్క మంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళు ఆవాస్ యోజన కింద 5 లక్షలు ఇవ్వడం, ఈ వర్షకాలంలో కూలిపోయిన ఇళ్లకు వెంటనే మేము అమౌంట్ శాంక్షన్ చేస్తామని చెప్పిండ్రు. దాన్ని శాంక్షన్ చేయాలని. నగరంలో అనేక ఇండ్లు మైనర్ డ్యామేజెస్ కూడా అయినాయి. ఊరుస్తూ వాళ్ళకు నివాసానికి ఆమోదం లేకుండా ఉన్నాయి. వాటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే హెల్ప్ వెంటనే మీరు సర్వే చేసి వారికి హెల్ప్ చేయాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిన్న జరిగిన మున్సిపల్ సమావేశం సుదీర్ఘ 3 గంటల సమావేశంలో ముఖ్యంగా ప్రజలకు ఈ వర్షకాలంలో అంటువ్యాధులు, డెంగ్యూ, విషజ్వరాలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమీక్షించి వారికి సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. గత వారం రోజుల నుండి ఇందూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఇందూరు నియోజకవర్గంలో అనేక ఇండ్లు కూలిపోవడం జరిగింది. మట్టితో కట్టిన ఇండ్లు, పెంకుటిల్లు, చాలా ఇళ్ళు కూలిపోయినాయి. దాంతోపాటు వందలాది ఇండ్లు లీకేజీలు, గోడలు పర్రెలు పాయడము, ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూలిపోయిన ఇళ్ళ వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి వారికి తక్షణమే సహాయం చేయాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఏమైంది అర్బన్లో అంటే గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్కటి ఇయ్యలేని అసమర్థత మాజీ ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత 9 నెలల ఈ పరిపాలన కాంగ్రెస్ 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు అవన్నీ మీరు దయచేసి చేతులెత్తి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ పక్కన పెట్టండి. పేదలకు కావలసిన విద్య, వైద్యం, ఆవాస్ వీటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు అన్నీ సమకూర్చినట్లే 3 ఇస్తే పేదలకు వైద్యం మీద, విద్య మీద దయచేసి ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు, అక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా డాక్టర్లను కానీ మందులను కానీ అన్నీ సమకూర్చాలని. ఏదైతే ఈ వర్షకాలంలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూలు, విషజ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి, వాటి గురించి నిన్న మున్సిపల్లో కూడా నేను సుదీర్ఘమైన చర్చలో ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఈ డిఎంహెచ్ఓ తోటి కానీ సూపరింటెండెంట్ తోటి కానీ మాట్లాడిన తర్వాత స్పెషల్ వార్డు అక్కడ ఉన్నది. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక విద్య గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా కానీ ఎంత తక్కువని. పేదలకు మంచి విద్య కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు, ఏదైతే రాజకీయం కాదు, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్న రాష్ట్రాలలో లక్షలాది ఇండ్లు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో గత 10 సంవత్సరాల నుండి అసలు ఊసే లేదు. ఈ 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మర్చిపోయింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదైతే మీరు ఇందిరమ్మ ఇండ్లు జాగలేని వారికి జాగతో పాటు 5 లక్షలు లేదా జాగున్న వాళ్ళకి 5 లక్షలు మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయాలని నేను మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మంత్రివర్యులు సీతక్క ఆమె చెప్పడం జరిగింది, ఏదైతే ఇందిరమ్మ ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తున్నామో ఈ వర్షకాలంలో కూలిపోయిన ఇండ్లకు ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాటికి మేము కట్టిస్తామని చెప్పింది. దయచేసి సీతకి ఇచ్చిన మాట
మీరు నిలబెట్టుకునాలా. ప్రభుత్వానికి కూడా మీ వంతు మీ తరఫు నుండి మీరు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఒక్కసారి ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఆవాస్ యోజన కింద దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఏదైతే సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తున్నారో మొదటి దఫా విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా.